దీనగాథను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మతి స్థిమితం లేని కూతురును బాగు చేసుకోలేక, వైద్యానికి చేసిన అప్పులు తీర్చలేక, ఆమెను కంట్రోల్ చేయడం సాధ్యం కాక కన్న కూతురు ఉసురు తీశారు. సొంత కూతురునే తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసింది. మానసిక స్థితి సరిగా లేని కూతురును ఉరివేసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఈ నెల 14న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామస్తుల సమాచారంతో కేసు నమోదు చేశారు. తండ్రి నర్సయ్య, తల్లి ఎల్లవను రిమాండ్కు తరలించారు. ఆమెకి పెళ్ళి సిద్దిపేటలో నాగనూరు మండలంలో అయింది. సో ఆమెకి వాళ్ళ మదర్ ఫాదర్ చంపి ఉండొచ్చు. సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మనం కన్ఫర్మ్ చేసాము, వాళ్ళకి పట్టుకొని వచ్చాము మదర్ ఫాదర్కి. వాళ్ళ ఇద్దరు కన్ఫెస్ అయ్యారు. వీళ్ళ ఇద్దరు 14th అర్లీ మార్నింగ్ 1 AM నైట్ తర్వాత 1 AM వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళ లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి, నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి. వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు. ఎవరికి చెప్పలేదు వీళ్ళు. ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వాళ్ళ అదే మైండ్ సెట్లో ఉన్నారు, దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేస్ క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసాం. అది లేకపోతే ఈ కేస్ మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏమన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు కన్న కూతురు యొక్క మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి తల్లిదండ్రులే ఆ కూతుర్ని హత్య చేసినటువంటి ఆ సంఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామం లోపల ఇటు ప్రియాంక అనేటువంటి ఒక మహిళ చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్య స్థితి బాగాలేక పోవడంతో తల్లిదండ్రులు చాలా వరకు కూడా డబ్బులు ఖర్చు చేశారు. అయితే ఆ వివాహం అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నటువంటి ప్రియాంక తర్వాత ఒక కొడుకు బాబు పుట్టిన తర్వాత, బాబుకు 13 నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కూతురు యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటుగా ఇటు చిన్నప్పటి నుంచి కూడా కూతురు మానసిక స్థితి కోసము ఇటు దైవానికి తర్వాత వైద్యానికి చాలా కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తిరిగి ఇటు యథాస్థితికి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇటు 13 నెలల పాపను ఇష్టం వచ్చినట్టుగా కింద పడేసి కొడుతుండడంతో అయితే వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి లోపల మందలించడం కూడా జరిగింది. అయినా వివాహిత యొక్క మానసిక స్థితికి మారకపోవడంతో చివరికి కన్న కూతురుని ఇటు వదిలించుకోవాలని చెప్పి ఆ తల్లిదండ్రులు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరు లేని సమయం లోపల ఇంట్లో ఉరివేసి ఆ కూతుర్ని కూడా చంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని కూతురు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇటు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి మొత్తం వివరాలు కూపిలాగడంతో ఆ కుటుంబ సభ్యులను తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళను విచారించడంతో తామే తమ కూతుర్ని ఉరివేసి చంపామని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ కూతురు ఆరోగ్య స్థితి బాగా లేకపోవడంతోనే తాము ఇంత అత్యాచారానికి ఒడిగట్టామని చెప్పి అయితే ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కన్న కూతురుని హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమైనా